అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ విజయమ్మ గారు జగన్ గారి పైన ఒక కేసు వేయడం అయితే జరిగింది. ఇప్పుడు అది బాగా హల్చల్ అవుతుంది. అసలు ఆ కేసు ఏంటి? ఎంతవరకు వెళ్ళింది? ఏంటనేది దాని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వీరశేఖరరావు గారు. సార్ నమస్తే అండి. ఓకే. సార్ వైఎస్ విజయమ్మ గారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ఆస్తుల తగాదాలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సీఎల్టీలో హైదరాబాద్ ఎన్సీఎల్టీలో కేసు వేస్తే ఆయన గెలిచాడు. ఇప్పుడు ఇది ఈ తీర్పు అన్యాయం అని చెప్పేసి విజయమ్మ గారు మళ్ళీ దీనిపైన చెన్నై ఎన్సీఎల్టీలో కేసు వేయడం జరిగింది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా రాజకీయాల్లో పబ్లిక్ సర్వెంట్ గా ఉండి ప్రజా జీవితంలో ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే మాజీ ముఖ్యమంత్రి భార్యగా ఉన్న విజయమ్మ గారు, వీళ్ళిద్దరూ వెల్ నోటెడ్ పర్సన్. అట్లాంటి రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న క్రెడిబిలిటీ మనకు తెలుసు. అలాంటి క్రెడిబిలిటీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండి కూడా ఒక కన్న తల్లి మీద ఆమె కోర్టుకు వెళ్ళటం అనేది ఇద్దరికి కూడా ఆ రాజకీయంగా లేకపోతే వాళ్ళకున్న పరపతిని దిగదార్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ విషయంలో జగన్మోహన్ వాళ్ళిద్దరికీ సండూర్ పవర్స్ ఎవరికి వచ్చినా కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ, ఆయనకున్న ప్రజల్లో ఆయనకున్న విశ్వాసం దెబ్బతినే పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఎందుకంటే కన్న తల్లికి ఏం చేయలేని ఒక నేత ఇంతమందిని ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితి ఉంటుందా అని చెప్పి ప్రజల్లో, అలాగే మేధావులు, రాజకీయ విశ్లేషకులు, మీడియా విలేకరులు వీళ్ళందరూ చర్చించుకోవడం అనేది జరుగుతుంది. వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది కనీసం ఇప్పుడు దానికి హక్కు ఉన్నా కూడా, తన తండ్రి తనకి రాసినా కూడా తల్లి అడిగినప్పుడు వదిలేసుకోవాల్సిన పరిస్థితి, ఆ మాత్రం సెటిల్ చేసుకోలేని తల్లికి తను ప్రపంచంలో చెప్పుకుంటా ఉంటాం మాతృదేవోభవ అని. అంటే తల్లి తర్వాతే మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే అనే పరిస్థితి ఉంటుంది. అంటే తల్లి రుణం అనేది ఈ భూమిలో పుట్టిన, అంటే ఇక్కడ పుట్టిన ఎవరైనా సరే తీర్చుకోలేదు. అలాంటి తల్లి మీద కేసు వేసి సాధించే దానికన్నా ఆమెకి వదిలేసేసి ఇస్తే, ఆమె అడిగింది ఆమెకి ఇచ్చేసి వదిలేసేస్తే నీకున్న క్రెడిబిలిటీ పెరుగుతుంది. అట్లాగే ప్రజల్లో నీకున్న ప్రజలకు నీ మీద నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇలా తల్లి మీద కేసు వేయటం అనేది రాజకీయ జీవితానికి కరెక్ట్ కాదని చెప్పి అనుకుంటాం. సార్ అంటే ఇది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లికి ఆల్రెడీ గిఫ్ట్ గా ఇచ్చింది, కానీ మళ్ళీ దాని మీద కేసు వేయడం అసలు ఎందుకు సార్? అంటే ఇచ్చింది మళ్ళీ ఎందుకు వెనక్కి లాక్కున్నారు? అదే సో వాళ్ళకున్న విభేదాలు అనేవి, అంటే తల్లికి ఇవ్వటం, కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే కాదు కదా, ఆయన భార్య, పిల్లలు, మిగిలిన వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులు అందరూ ఉంటారు. ఈయనకి నచ్చింది వాళ్ళకి నచ్చకపోవచ్చు, మిగిలిన వాళ్ళకి నచ్చకపోవచ్చు, లేకపోతే ఒకసారి ఇచ్చే ప్రేమ ఉండి తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవాలని అనిపించవచ్చు. కానీ ఏది అనిపించినా కూడా, నీకు ఎట్లా ఉన్నా కూడా ఆ తల్లి దగ్గర నుంచి ఇలాంటి పరిస్థితి రావటం అనేది అది సామాన్య ప్రజలు కూడా, ఎవరు సామాన్య వ్యక్తులు కూడా హర్షించరు. తన తల్లి మీద కేసేసి ఏదో సాధించి తీసుకున్నాము, వెనక్కి తీసుకుంటాము అనేది ఎవరు హర్షిస్తారు. అట్లాంటిది నువ్వు ప్రజా జీవితంలో ఒక రాష్ట్రానికి నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డే కాదు ఎవరైనా సరే ఆ ప్రజా జీవితంలో ఉన్న నాయకులు ఎవరైనా కానీ కన్న తల్లి మీద కేసేసి గెలవటం, ఏదో సాధించాం అనుకోవటం అనేది ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదు. చట్టం అనేది అనుకూలించి నీకు ఆస్తులు వచ్చినా కూడా నీకు ప్రజల్లో నీకు విశ్వాసం కోల్పోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల నీకు నష్టమే తప్పితే లాభం ఏమాత్రం ఉండదని చెప్పి మనం అనుకోవచ్చు. మరి ఇప్పుడు విజయమ్మ గారు కూడా చెన్నై ఎన్సీఎల్టీలో కేసు వేయడం జరిగింది. అది ఎంతవరకు జరుగుద్ది? ఆల్రెడీ ఇక్కడ తీర్పు వచ్చేసింది కదా, అక్కడ వర్కౌట్ అవుద్దా? అవ్వకపోవడం అనేది అటు పక్క నుంచి ఆమె మళ్ళీ కేసు మళ్ళీ వేయటం అనేది జరిగింది అంటే ఖచ్చితంగా తనకేదో అక్కడ అవకాశం ఉంది. తనకు అవకాశాలని జగన్మోహన్ రెడ్డి తన అధికారంతో తొక్కేస్తే ఏదో తీర్పు వచ్చిందని చెప్పి అనుకోవచ్చు. కానీ ఎటువంటి అవకాశాలు ఉన్నా కూడా ఆమె అయినా కొడుకు భవిష్యత్తు ఆలోచించి
వదిలేసేసుకుంటే పాపం జగన్మోహన్ రెడ్డిని పబ్లిక్ లో కాపాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఆమె మరి ఏం చెప్పదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడు, జగన్మోహన్ రెడ్డి ఇంత ఇది అని చెప్పదలుచుకునే పరిస్థితి ఉంటే మాత్రమే మళ్ళీ కేసు చేయటం అనేది జరిగి ఉండదని చెప్పి మనం అనుకోవచ్చు. కాబట్టి కన్న తల్లి అంత ఆ, తన కుమారుడి మీద ఇంతగా మళ్ళీ కేసేసి పోయిన భూమిని కూడా పోయిన ఆస్తిని మళ్ళీ తిరిగి తీసుకోవాలని చూడటం అనేది ఖచ్చితంగా అతని వ్యక్తిత్వాన్ని ప్రజల్లో బయట పెట్టడానికి లేకపోతే ప్రజల ముందు ఉంచడం కోసం అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం. సరే, ఇప్పుడు విజయమ్మ గారు చేసే పోరాటం అంతా షర్మిల గారి గురించేనా? షర్మిల గారి గురించి వాళ్ళు ఇప్పుడు ఏదైనా సరే ఒక కుటుంబంలో విభేదాలు వచ్చినాయి అంటే ఇద్దరు తన కడుపున పుట్టినారు. షర్మిల కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వేరు కాదు. రెండు కళ్ళల్లో ఏ కన్ను అంటే ఎవరు ఏ తల్లి అయినా చేసే పరిస్థితి ఉంది. కాబట్టి షర్మిల గారి కోసం చేస్తున్నారా లేకపోతే ఒక న్యాయం కోసం, లేకపోతే తనకు ఏదైతే కోల్పోయామో అది మిగిలిన వాళ్ళు కోల్పోకూడదు, ఈ రాష్ట్రానికి ఏదో మేలు చేయాలని చెప్పి వాళ్ళు ఏదైనా తలంచినా, లేకపోతే స్వార్థంగా చూసుకుంటే కూతురుకు రావాల్సిన వాటా కోసం కొడుకుని ఇబ్బంది పెట్టైనా లేకపోతే కొడుకు నుంచి కొంచెం గట్టిగా ఇచ్చేసైనా సరే కూతురికి రావాలని చెప్పి రెండు రకాలుగా ఉంటుంది చూడొచ్చు. కానీ ఏదేమైనా కానీ ఇది ప్రజా జీవితంలో ఉన్న ఒక పెద్ద కుటుంబానికి రాష్ట్రం మొత్తం చర్చించుకునే ఇది ఉంది. దేశం మొత్తం తెలిసిన ఫ్యామిలీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఆయన క్రెడిబిలిటీ ఇలా కోర్టులకి వెళ్ళి దిగదార్చి బయటకు తీసుకురావడం అనేది వాళ్ళ ఏ ఒక్కరికి సరైన పద్ధతి కాదు. కానీ వాళ్ళు అలా తీసుకుంటున్నారు అంటే ఒకరి వ్యక్తిత్వం ఏమిటి, ఎవరి పరిస్థితి ఏంటి, ఎవరు ఎలా ఉన్నారు అనేది వాళ్ళకు వాళ్ళే బయట పెట్టుకునే పరిస్థితికి వచ్చింది అని చెప్పి అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.